పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది. చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. ఈ అమెరికా ఒక సామ్రాజ్యవాద కాంక్షతో, ప్రపంచంపై పెత్తనంతో, వనరులపై ఆధిపత్యంతో, కోరికతో ఈ దాడికి దిగుతున్నది. మనం కూడా ఎక్కువ దూరంలో ఏం లేం. చాలా దీని ప్రభావం అనేది మనకి ఇప్పటికే కనబడతా ఉంది. ధరలు పెరుగుతున్నాయి, కొన్ని చిన్న చిన్న హోటళ్ళు మూతబడుతున్నాయి. ఇవన్నీ మనం ప్రభావాన్ని చూస్తూనే ఉన్నాం. కాబట్టి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, కోవిడ్ నాటి పరిస్థితులు తలపిస్తున్నాయని. ఇంతటి దుర్భర ఆర్థిక స్థితులు తలెత్తటానికి ఒక దేశం యొక్క అధికార పిపాసనే కారణం తప్ప మరొక కారణం ఏది కనబట్టం లేదు. అందుకని యుద్ధం ఆగాలి. భారత ప్రభుత్వం కూడా పూనుకొని అన్ని దేశాలను కలిపి అలీనోద్యమ స్ఫూర్తితో యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. యుద్ధం అంటే యుద్ధం చేస్తున్నట్టు యుద్ధం చేయడానికి ఈ యుద్ధం దేనికొరకు వస్తున్నది. సామ్రాజ్యవాదము ఎందుకింత విషపూరితంగా మారింది, ఎందుకింత నగ్నంగా ప్రపంచం ముందు నిలబడింది అనేటువంటి ప్రశ్న ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, ఈ దేశంలో ఉండే మైనారిటీస్ అందరూ కూడా ఇంతకాలంగా మాట్లాడుతున్న సామ్రాజ్యవాదం ఏదైతుందో దాని నిజ స్వరూపము, దాని నగ్న స్వరూపము ఇవాళ మన ముందు నాట్యం చేస్తున్నాయి. ఒక రకమైన విష నాట్యం చేస్తున్నాయి. అది ఎక్కడి దాకా పోయిందంటే చిన్నపిల్లల బడి మీద, అమ్మాయిల బడి మీద బాంబులు వేసి దాకపోయింది. పిల్లల్ని ద్వేషించడము, పిల్లల్ని ప్రేమించగలిగిపోయింది.